వన్స్ అండి, దయచేసి పిల్లల్ని తీసుకొని ఏదో ఒక గుడికి, మీ వీధిలో ఉన్న గుడికైనా వెళ్ళండి. లేకపోతే గుడుల మీద, దేవీ దేవతల మీద ఉన్న అనేక అనుమానాలు పిల్లలకు తెలియక ఈరోజు దారి తప్పడానికి కారణమవుతుంది. ప్రపంచంలో ఏ మతానికి లేని ఒక గొప్పతనం సనాతన హైందవ ధర్మానికి ఉంది. అది మీలో ఎంతమందికి తెలుసు చెప్పనా? మీరు ఏ మతాన్నైనా జల్లెడబట్టండి, ఆడవాళ్లను దేవతలుగా పూజించే సంస్కారం ఉండదు, దేవతలు ఉండరు. కానీ ఆ గొప్ప సంస్కారం, ఆ గొప్ప దేవతలు, ఆ గొప్ప మహిళా ప్రాధాన్యతను ఉన్న ఏకైక ధర్మం, ఏకైక మతం, నేనైతే హిందూ మతం అని ఎప్పటికీ చెప్పను, అది ఒక ధర్మం. అంత గొప్ప ధర్మంలో పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి. ఆ పుణ్యం చేశాం కాబట్టి ఈరోజు హిందువులుగా పుట్టాం. మరి పుట్టినందుకు హిందువులు అంటే ఏంటి అనేది నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఓర్పులో సీతాదేవిలం, అలాగే భర్త మూర్చపోయినప్పుడు యుద్ధం చేసే సత్యభామలం, శక్తిలో అపరకాలిలం. ఏ రకంగానైనా సరే 10,000 తీసుకొచ్చి భర్త ఇంట్లో ఇస్తే ఆ 10,000తో మనకు సంసారాన్ని ఎల్లదీయడం తెలుసు. 25,000 తీసుకొచ్చి భర్త మనకిస్తే ఆ 25,000తో సంసారాన్ని ఎల్లదీయడం తెలుసు. భర్తకు ఒక 2 నెలలు ఉద్యోగం పోయినా జీతం లేకుండా కుటుంబాన్ని వెల్లదీయడం మనకు తెలుసు.